చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగర అభివృద్ధి లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని క్వారీ సెంటర్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, సుబ్రహ్మణ్యం మైదానంలో 1 చొప్పున 3 అన్నా క్యాంటీన్లను నేడు తొలి దశలో విజయవంతంగా ప్రారంభించుకున్నామన్నారు. అన్నా క్యాంటీన్కు వచ్చే వారందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం సరిపడా టోకెన్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆర్ఎంసీ స్థాయిలో వాటర్ ట్యాప్స్కు సంబంధించి సర్వే చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఉండాలనే దిశగా రానున్న 3-4 నెలల్లో కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. సచివాలయ స్థాయిలో ఉన్న మంచినీటి కొరత నివారణకు ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరికైతే తాగునీటి కుళాయి కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేశారు. అదేవిధంగా ప్రతిరోజు 165 టన్స్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడం జరుగుతుందని, బీపీసీఎల్ కార్పొరేషన్ సంయుక్తంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా డిజైన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ వేస్ట్ స్టేషన్ కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. 2027లో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా మినిమం ఒక ట్యాప్ కనెక్షన్ ఉండాలి. మొన్న రోజు స్లమ్ ఏరియాకి అక్కడ వెళ్ళినప్పుడు, కోట్లింగంపేట ఏరియాలో కూడా వెళ్ళినప్పుడు కొన్ని హౌసెస్ లో అక్కడ కలిపి వాళ్ళు విడి పైన బయటికి ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టుకుంటారు, కానీ ప్రతి ఇంటికి ఉండదు. సో అట్లాంటివి ఎన్ని హౌసెస్ మనకి ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మన ఎమ్యూనిటీ సెక్రటరీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అందరితో సచివాలయ స్థాయిలో ఒక సర్వే చేస్తున్నాము. సో అదే కూడా మొన్న రోజు స్టార్ట్ అయింది. దానికి మొబైల్ అప్లికేషన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆ ట్యాప్ కనెక్షన్ ప్రతి హౌస్కి ఉందా లేదా చెక్ చేసి లేని వాళ్ళకి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. బై అండ్ లార్జ్ దే ఆర్ క్లియర్ విత్ ద సైట్. వాళ్ళకి టెక్నికల్ టీమ్స్ కూడా ఇప్పుడు ఈ వీక్లో వస్తాయి. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ స్టడీ కూడా స్టార్ట్ చేస్తారు. సో దీనికి కూడా ఒక 165 టన్స్ పర్ డే కెపాసిటీ బట్టి దే విల్ కలెక్ట్ ఎంటైర్ ఆఫ్ ద వేస్ట్, సిటీ వేస్ట్, అండ్ దే విల్ కన్వర్ట్ ఇన్ టు ఎనర్జీ. దానికి ఎలక్ట్రిసిటీతో కూడా గ్రిడ్ కనెక్షన్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాంట్లో 100 డే యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 100 డే యాక్షన్ ప్లాన్లో కొన్ని యాక్టివిటీస్ మనకి ఫస్ట్ 3 మంత్స్లో, ఫస్ట్ 4 మంత్స్లో ప్రయారిటీ ఐటమ్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి, అదేవిధంగా 100 డే యాక్షన్ ప్లాన్ కాకుండా మన ఆర్ఎంసీ లెవెల్లో ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, కొన్ని ఏవైతే స్పెసిఫిక్ డ్రైవ్స్ కానీ ప్లాన్ చేస్తున్నాము.